గట్టిగా కొట్లాడితే జహీరాబాద్లో బారాసాదే గెలుపు. దీంతో పాటుగా 12 స్థానాల వరకు బారాస గెలుస్తుందంటే భారత రాష్ట్ర సమితి 12 స్థానాల వరకు గెలవగలదు అనే ధీమాను కూడా కేసీఆర్ వ్యక్తం చేసిండ్రు. ఇది జహీరాబాదు టికెట్ మనం కష్టపడితే మిగతా పార్టీల కంటే తక్కువ ఏమీ కాదు అనే బలమైన అభిప్రాయాన్ని కూడా కేసీఆర్ వ్యక్తం చేస్తున్నారు. ఇది వారన్నది 12 స్థానాలు మనవే. పార్టీ నుంచి వెళ్ళే వారి కోసం ఆందోళన వద్దు. 40 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో చూశారు. రాష్ట్రానికి నష్టం జరిగేలా కాంగ్రెస్ నేతలు తప్పులు చేస్తున్నారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ నేతల భేటీ ఇక్కడ కేసీఆర్ మాట్లాడిన మాటలను హైలైట్ చేసిండ్రు పత్రికల్లో ఇవాళన్నీ కూడా. అంటే ఇవాళ భారత రాష్ట్ర సమితి ఎన్ని లోక్సభ స్థానాలు గెలుస్తుంది అనేది ఒక అంశం అయితే, రెండవది పార్టీని వీడి వెళ్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఇందులో సిట్టింగ్ ఎంపీలు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎక్కువ మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు లేదా బీజేపీ వైపు వెళ్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎంపీలు కూడా ఉన్నారు. వీరు వెళ్ళడం ఒక అంశం అయితే కనుక, రెండవది పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఊపును నింపాలనే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు. ఇవన్నీ లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్న పరిణామాలు. ఈ పరిణామాలలో పార్టీ క్యాడర్ను కాపాడుకోవడము, ఉన్నవారిని కాపాడుకోవడం ఒకటైతే, ఆ ఉన్నవారిలో స్థైర్యాన్ని నింపడం అనేది పెద్ద సవాలు. మునుపు మనం 2014 లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికలు, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు, ఇవాళ ఇన్ని చూస్తున్నప్పుడు 2004కి ఇప్పటికల్లా మొన్నటి లోక్సభ ఎన్నికల్లో 9 స్థానాలు గెలుచుకున్నది. ఈసారి 2 స్థానాలు సర్వేలు చెప్తున్నాయి. సరే, కేసీఆర్ అంటున్నారు 12 స్థానాలు గెలవగలుగుతాం, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భంలో ప్రజల్లో సానుభూతి వచ్చింది, ఆ సానుభూతి ఓటుగా మారబోతున్నది. ఇవి సానుకూల అంశాలుగా బీఆర్ఎస్ కనబడుతున్నాయి. కానీ నాయకులు, నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే నాయకులు, అది సామాజిక వర్గాల వారిగా తీసుకున్నా సరే, లేదు వారు ఎంపీలుగానో ఎమ్మెల్యేలుగానో ఉండి ఇవాళ పార్టీ మారిపోవడం వలన వారితో పాటు క్యాడర్ కూడా కొంత వెళ్ళే అవకాశం ఉన్నది, మార్పు చెందే అవకాశం ఉన్నది. ఈ మార్పుల వలన ఈ మార్పులను తట్టుకొని నిలబడడం అనేది ఇవాళ కేసీఆర్ ముందున్న అతిపెద్ద సవాల్. వాస్తవం 40 ఏళ్ల కింద ఉన్న రాజకీయాలు, ఆనాడున్న పరిస్థితులు వేరు. 40 ఏళ్ల కింద భారతీయ జనతా పార్టీ ఇవాళ ఉన్నంత ఊపులో లేదు. 2 సార్లు జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చింది బీజేపీ, 3వసారి కూడా వస్తామని చెప్తున్నది. తెలంగాణలో ఇన్ని స్థానాలు గెలుచుకోలేదు గతంలో, ఇప్పుడు తెలంగాణలో కూడా బలపడే ప్రయత్నం చేస్తున్నది. దక్షిణాది పైన బీజేపీ దృష్టి బలంగా నిలబెట్టింది. ప్రాంతీయ పార్టీల హవా నానాటికి మొత్తం అన్ని రాష్ట్రాల్లో తీసుకుంటే కనుక ప్రాంతీయ పార్టీల హవా తగ్గుతూ వస్తున్నట్టున్నది. అది బలంగా నిలబడింది. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇవాళ ఏపీ, తెలంగాణ, తమిళనాడు, ఇటు ఒడిస్సా, ఈ రాష్ట్రాల్లో మాత్రమే ప్రాంతీయ పార్టీల బలం కనబడుతున్నది. ఇక్కడ కూడా జాతీయ పార్టీలతో పొత్తు అనివార్యమవుతున్నది. ఈ జాతీయ పార్టీల పొత్తులో భాగంగా ప్రాంతీయ పార్టీల పరిధి కూడా మెల్లమెల్లగా అది కుంచుకుపోతున్నది. ఈ సందర్భంలో పార్టీలో నుంచి వలసలు వెళ్ళిపోవడం వలన 10 ఏళ్లుగా వచ్చిన ఒకానొక రాజకీయ పరిణామం, ఒకానొక మార్పు, ఈ తర్వాత వస్తున్న మార్పులు బీజేపీ వాళ్ళు అంటున్నారు త్వరలో తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అని. అంటే ఈ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బహుశా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికల్లా బలపడతామనో లేకపోతే నిలబడతామనో ఒక రకంగా వాళ్ళు బీజేపీకి ఒక ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే జాతీయ పార్టీలే నిలబడాలి, ప్రాంతీయ పార్టీలు వాటి పరిధిని తగ్గించాలి, వాటి ప్రభను తగ్గించాలనే ఒక కనబడని వ్యూహం బహుశా 2 జాతీయ పార్టీలకు ఉన్నట్లే ఉన్నది. కానీ ప్రాంతీయ పార్టీల ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలకు, ఆకాంక్షలకు అవి రిప్లికగా ఉంటాయి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ప్రభ తగ్గుతున్నది కాబట్టి ఈ సందర్భంలో కేసీఆర్ బీఆర్ఎస్ను కాపాడుకోవడం అనేది, క్యాడర్ నిలబెట్టుకోవడం అనేది అతిపెద్ద సవాలు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత అధికార పార్టీ 7-2 ఏళ్ళు అయితే కనుక అప్పుడు దాని విధానాలు బాగలేకుంటే, ప్రజలపైన నిర్ణయాలు వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తే అప్పుడు ప్రజల్లో మమేకమై ప్రభుత్వపైన వ్యతిరేకతను తమ యొక్క అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు 3 నెలలు, ఇప్పుడే లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. లోక్సభ ఎన్నికల ఈ సందర్భంలోనే పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోతున్నారు. ఈ వెళ్ళిపోతున్న సందర్భంలో పార్టీని నిలబెట్టుకోవడం అనేది అతిపెద్ద సమస్యగా కేసీఆర్ ముందు ఉండబోతున్నది. ఇక్కడ జరుగుతున్నది
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా పార్టీని వదిలి వెళ్తారని చెప్తున్నారు. అందులో ఇంద్రకరణ్ రెడ్డి మరొక ఆ, ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా, మాజీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్తున్నారని, రేవంత్ రెడ్డితో ఇప్పటికే చర్చలు జరుపుతున్నారని, ఎడ్మబొద్దు దీనికి సంధానకర్తగా ఉన్నారని చర్చలు జరుగుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఉన్నవారు కాంగ్రెస్ పార్టీని వీడి ఆనాడు టీఆర్ఎస్ బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకోవద్దని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు చెప్తున్నారు. ఎట్లయినా సరే రేవంత్ రెడ్డి ద్వారా చాలామంది నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. ఎన్నికల ముందు ఒక మంత్రిగా పనిచేసిన వారు పార్టీ వదిలి రావడం అంటే ఒక 2-3 నియోజకవర్గాలపైన ఆ జిల్లాపైన ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కదా. ఈ లోక్సభ ఎన్నికల్లో ఆ లోక్సభ పరిధిలో ఉన్న 5-6 అసెంబ్లీ స్థానాల మీద ఆ ప్రభావం ఉంటుంది. ఇట్లా చాలా అంశాలు, వ్యతిరేక అంశాలు కనబడుతున్న ఈ సందర్భంలో రాష్ట్రంలో పార్టీని నిలబెట్టడము, దాన్ని కాపాడుకోవడము, క్యాడర్లో ధైర్యాన్ని నింపడము, ఎన్నికల్లో విజయం సాధించడము, ఇవి కేసీఆర్ ముందున్న సవాళ్ళు. మారిన ప్రజల ఆలోచనలు మారినాయి. బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య ఓటమికి 2% ఓట్లే తేడా కావచ్చు, కానీ 2% ఓట్ల తేడానే ఫలితాన్ని తారుమారు చేసింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా వరుసపెట్టి నాయకులంతా వలసలు వెళ్తున్నప్పుడు ఆ మేరకు వ్యతిరేక ప్రభావమే ఉండబోతున్నది. ఈ వ్యతిరేక ప్రభావాన్ని తనకు పార్టీకి నష్టం జరగకుండా ప్రజల్లో పార్టీ బలంగా ఉండే విధంగా ఏ వ్యూహాన్ని అనుసరించి ఎట్లా అమలు చేసి ఆచరణలో ఎట్లా తీసుకొని వెళ్ళి క్యాడర్ను నిలుపుకొని తన ఉనికిని బలంగా చాటుతారో. వారు చెప్పినట్టుగానే 12 స్థానాలు అన్నారు. 12, 10, 5 ఎన్నో ఎన్ని స్థానాలు గెలుస్తారో తెలియదు, కానీ పార్టీలో కార్యకర్తల్లో నైరాశ్యం స్థానంలో స్థైర్యం నింపడం ఇప్పుడు కేసీఆర్ ముందున అతిపెద్ద సవాలు.